హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాల్టి మన వీడియోలో అయితే మనం తులారాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాము. మరియు వీరికి సంబంధించిన పూర్తి వివరణ గురించి కూడా తెలుసుకోబోతూ ఉన్నాము. 2025 సంవత్సరంలో తులారాశి వారికి జరగబోయేది ఇదే. ఒక వ్యక్తి మీ జీవితాన్ని మార్చబోతున్నాడు. మరి ఎన్ని పనులున్నా అవన్నీ పక్కన పెట్టి వెంటనే ఈ వీడియోని చూడండి. ఇక మీరు పూర్తి వివరణ తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే గనక ఖచ్చితంగా ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు కూడా చూస్తే మాత్రమే అర్థమవుతుంది. కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఇప్పటి వరకు మీరు గనక మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉండుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం కూడా మర్చిపోవద్దు. ఇలా బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇలా చేరటం ద్వారా మీకు అవసరమైన వీడియోని చూసి ఆ యొక్క పరిహారాలని పాటించి ఆ యొక్క ఫలితాన్ని అయితే మీరు పొందవచ్చు. ఇక ఇంతే కాకుండా ఇప్పటి వరకు మీరు గనక ఇవాల్టి మన ఈ వీడియోని లైక్ చేయకపోయి ఉంటే వెంటనే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయటం అస్సలకే మర్చిపోవద్దు. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోని పూర్తి వివరణ విషయానికి గనక మరి మనం వచ్చినట్లయితే ఇక్కడ మనం ఖచ్చితంగా మాట్లాడుకోవలసిందైతే మొదటిగా తులారాశి వారి గురించి. 2024 సంవత్సరంలో వీరికి అంత పెద్దగా అనుకూలించినప్పటికీ ఇక ఈ 2025 సంవత్సరంలో వీరికి ఎలా ఉండబోతుంది, అసలు ఏం జరగబోతుంది అనే దాని గురించి చూసుకున్నట్లయితే గనక మరి ఈ 2025 సంవత్సరం తులారాశి వారికి చాలా చక్కగా కలిసొచ్చే ఒక సంవత్సరంగా మనమైతే చెప్పుకోవచ్చు. మరి ఉద్యోగాభివృద్ధి పరంగా, వ్యాపారాభివృద్ధి పరంగా, లేదు అంటే గనక వారికి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పోవటానికి కానివ్వండి, లేదు అంటే ఆర్థికాభివృద్ధి పరంగానైనా సరే మరి ఈ సంవత్సరం మీకు చాలా బాగా కలిసి వచ్చే సంవత్సరంగా అయితే మరి మనం చెప్పుకోవచ్చు. ఇక చూసుకున్నట్లయితే గనక ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరికి అయితే మరీ ముఖ్యంగా అక్టోబర్ నెల నుంచి, అంటే అక్టోబర్ 2025 నుంచి డిసెంబర్ 2025 వరకు అయితే మరి వీరికి ఇంకా ఎక్కువగా కలిసి రాబోతుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఒకవేళ తులారాశి వారిలో ఎవరైనా కనుక మరి ఉద్యోగం చేస్తూ ఉన్నట్లయితే మరి వీరు ఏదైతే ఇప్పుడు ఒక జాబ్ చేస్తూ ఉన్నారో దానిని గనక కొంచెం మార్పులు చేర్పులు చేసుకోగలిగినట్లయితే కనుక ఖచ్చితంగా దాంట్లో డెవలప్మెంట్, దాంట్లో ప్రమోషన్స్ మీకు కనిపిస్తాయి అని చెప్పుకోవచ్చు. ఇక ఇంతే కాకుండా మరి ఈ 2025 సంవత్సరం అయితే ప్రారంభం ఏదైతే జరుగుతుందో అప్పుడు మీకు కూడా మంచి శుభ ఫలితాలు ఆ ప్రారంభంలో కూడా కనిపించబోతూ ఉన్నాయి. ఇక ఇంతే కాకుండా ఉద్యోగం కానివ్వండి, ఇటు వ్యాపారంలో అయినా సరే మంచి ఫలితాలను కూడా మీరు పొందబోతూ ఉన్నారు. ఇక ఇంతే కాకుండా మీరు ఏదైతే ఉద్యోగం మీకు కావాలి, మీకు ఎటువంటి ఉద్యోగం లభించాలి అని మీరు ఆశపడ్డారో దానికి సంబంధించి ఇప్పుడైతే మీరు అటువంటి ఉద్యోగం చేసుకునేగలిగేలాగా అయితే ఒక మంచి అవకాశం కూడా లభించబోతూ ఉంది. కాబట్టి మీకు ఈ 2025 సంవత్సరం ఏదైతే ఉందో ఇది అయితే మీకు చాలా చక్కగా కలిసి వచ్చే సమయంగా మనమైతే చెప్పుకోవచ్చు. ఇక ఇంతే కాకుండా మరి మీరు ఏదైతే మీ ప్రస్తుత కంపెనీలో ఏవైతే చేస్తున్నారో అటువంటి దాంట్లో కూడా మరి మీకైతే ప్రమోషన్స్ కూడా పొందవచ్చు. ఇక ఇంతే కాకుండా మరి ఈ సంవత్సరం అంటే ఈ 2025 సంవత్సరం అయితే మీ సామాజిక ప్రతిష్టకి చాలా అనుకూలంగా కూడా ఉండబోతూ ఉంది. ఇక మీరు అయితే సామాజిక కార్యక్రమాలలో గనక చురుగ్గా పాల్గొనటం చాలా అంటే చాలా ముఖ్యం అనే చెప్పుకోవచ్చు. ఇక మీరు ఇలా చురుగ్గా సామాజిక కార్యక్రమాలలో పాల్గొనటం వల్ల చాలా మంచి కూడా జరగబోతుంది. ఇక మరి మీరు అయితే చాలా అంటే చాలా
ఉత్తమమైన మద్దతుని కూడా పొందబోతూ ఉన్నారు. ఇక మీ వ్యాపారం పరంగా చూసుకున్నట్లయితే మీకు చక్కటి లాభాలు కూడా చేకూరబోతూ ఉన్నాయి. ఇక మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడబోతూ ఉంది. ఇక మీరు గనక వ్యాపారంలో ఉన్నట్లయితే మీ సాధారణ వృద్ధికి మంచి అవకాశాలు కూడా పొందవచ్చు. ఇక ఇంతే కాకుండా మరి ఈ సమయం విద్యార్థులకి కూడా చాలా అదృష్టంగా ఉండబోతూ ఉంది. ఇక పరీక్షలలో అయితే మీరు ఆశించిన ఫలితాలను కూడా పొందబోతూ ఉన్నారు. ఇక చూసుకున్నట్లయితే గనక మరి ఈ సంవత్సరం యొక్క ద్వితీయార్థంలో మీ యొక్క ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉండబోతూ ఉంది. ఇక మీరు గనక మీ పైన లక్ష్యం పెట్టినట్లయితే, మీ యొక్క లక్ష్యం పైన దృష్టి పెట్టినట్లయితే మీరు ఖచ్చితంగా కూడా విజయాలు సాధించే అవకాశాలు చాలా అంటే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇంతే కాకుండా మరి చూసుకున్నట్లయితే గనక ఈ 2025 సంవత్సరంలో తులారాశి వారికి ఏం జరగబోతుందో ఇప్పటి వరకు తెలుసుకున్నాము. కానీ ఒక వ్యక్తి మీ జీవితాన్ని మార్చబోతూ ఉన్నారు. ఇక మరి ఎవరు అనే దాని గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాము. ఇక చూసుకున్నట్లయితే గనక ఈ 2025 సంవత్సరంలో అంటే ఈ పెళ్ళైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యక్తులకి పిల్లలు ఉన్నట్లయితే గనక ఖచ్చితంగా ఆ పిల్లల పరంగా చూసుకున్నట్లయితే మీకు గనక కూతురు ఉన్నట్లయితే గనక ఖచ్చితంగా ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కూతురు ఉన్నట్లయితే గనక ఆ కూతురి సైడ్ నుంచి వీరికి చాలా అంటే చాలా మంచి చేకూరబోతూ ఉంది. కాబట్టి మీరు మీ ఇంట్లో మీ కూతురు అంటే ఇంటి మహాలక్ష్మిగా భావించవలసి ఉంటుంది. ఏడిపించకుండా చక్కగా మీ కూతురు గనక మీ ఇంట్లో ఉన్నంతసేపు చిరునవ్వుతో అలా నవ్వుతూ ఉంది అంటే గనక చక్కగా మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని అస్సలు మర్చిపోకుండా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి. ఇక 2025 సంవత్సరంకి గాను ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది అనే దాని గురించి తెలుసుకుందాము. ఇక మంచి జరగాలి అని చూసుకున్నట్లయితే గనక మీరు చిన్న చిన్న పరిహారాలని పాటించవలసి ఉంటుంది. ఇక ఆ పరిహారాల విషయానికి వచ్చి చూసుకున్నట్లయితే గనక తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందు ఇప్పటి వరకు మీరు గనక మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉండుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం కూడా మర్చిపోవద్దు. ఇలా బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇలా చేరటం ద్వారా మీకు అవసరమైన వీడియోని చూసి ఆ యొక్క పరిహారాలను మీరు పాటించి ఆ యొక్క ఫలితాన్ని పొందొచ్చు. ఇక ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోయినుంటే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ ఇక మరీ ముఖ్యంగా తులారాశి వారితో ఈ వీడియోని షేర్ చేయటం అస్సలంటే అస్సలకే మర్చిపోవద్దు. ఇక పరిహారాల విషయానికి వచ్చినట్లయితే గనక మరి తులారాశి వారు చక్కగా మీరు గనక ఈ 2025 సంవత్సరంకి గాను మీరు గణపతిని ఎంత ఎక్కువగా ప్రార్థిస్తే మీకు అంత మంచి చేకూరుతుంది. దీనివలన మీకు ఎటువంటి విఘ్నాలు లేకుండా మీరనుకున్న పనులన్నీ కూడా చక్కగా పూర్తయి తీరుతాయి. కాబట్టి మీరు పాటించవలసిన పరిహారం ఏంటి అంటే చక్కగా వినాయకుడిని గరికతో పూజించటం. మీరు చక్కగా ప్రతిరోజు పూజించినా కూడా ఇంకా మంచి చేకూరుతూ ఉంటుంది. కాబట్టి గణపతిని ఆరాధించటం ఖచ్చితంగా మొదలుపెట్టి ప్రతిరోజు ఆరాధించటం కూడా అలవాటు చేసుకోండి. ఇక ఇది ఇవాల్టి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు.